10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాదాస్ మల్లేష్ గౌడ్, జిల్లా ప్రభారి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాములు తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ ఇయర్ అని ఇంకా వాళ్ళకి అర్థమైతలేదు. మళ్ళీ ఏమనుకుంటున్నారు అంటే మేకపోతే పీరియడ్ లెక్క మళ్ళీ మేమే వస్తామంటారు. వాళ్ళ పని అయిపోయింది. ఇక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే అవి ఉన్నాయో అవి ఒక్కటి కూడా నెరవేర్చలేరు. వాళ్ళు ఫస్ట్ ఊరుకో ఇల్లు అని ఇస్తారేమో అనుకున్నాను నేనైతే, కానీ ఇప్పుడు మండలకో ఇల్లు అంటున్నారు. ఆ మండలకో ఇల్లు కూడా ఇయ్యరు. అది కాని పని. ఇప్పటికే వాళ్ళంతా కూడా సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉందో ఆ కుర్చీని లాక్కోవాలని వెనకకే చాలా మంది చూస్తున్నారు. ఆ కుర్చీ కూడా ఉన్నది రేవంత్ రెడ్డికి ఇంకా కొన్ని రోజులైతే. మరి దాన్ని అంతా కూడా మనము ఏదైతే చేసినామో ఇంతవరకు మన నరేంద్ర మోడీ గారు అవన్నీ కూడా వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలను మనం ప్రజలలో తీసుకుపోవాలి. ఇప్పుడున్న ఓటర్లకు కూడా చెప్పాలి. ఇప్పుడు ఉన్న ఓటర్లు ఇప్పుడు ఇంతకుముందు మన మాజీ జిల్లా రెడ్డి, నేను ఉమ్మడి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పనిచేసిన ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి సభ్యుది. ఈ ఎన్నికల్లో మరి ఇక్కడ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ ప్రభారిగా రాష్ట్ర పార్టీ నుండి జరుగుతారు. ఇక్కడ మీడియా కోసం మరి జరుగుతున్న ఈ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్అవుట్ అయిపోయింది. 7 మంది శాసనసభ్యులు ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. వాళ్ళకి మరి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్ద డిస్ట్రిక్ట్లో పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఆల్ ఫోర్స్ అధినేత విద్యావేత్త ఆల్ ఫోర్స్ పెట్టి విద్యార్థులతో డబ్బులు లాగే ఒక నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు వ్యక్తి విద్యావేత్తగా వచ్చిండు. ఆయన పెట్టి ఈరోజు ఎలక్షన్ కొట్టాడుతున్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆయన విద్యావేత్త, ఆయనేమో సంఘ సంస్కృతంగా సేవకుడు. అంజిరెడ్డి గారు ఈ జిల్లాలో ఆయన 20 సంవత్సరాలుగా సంఘసేవలు ఉన్నారు. వారి పేరు ఎస్ఆర్ ట్రస్ట్ పేరిట విద్యార్థులకు సేవా కార్యక్రమాలు, ప్రతి పోలీస్ స్టేషన్లో వాటర్ ఫిల్టర్స్, రకరకాల సేవా కార్యక్రమాలు ఉన్నారు. మరి ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉన్నది. మరి ఈ విధంగా భారతీయ పార్టీ జాతీయ భావాలు గల వ్యక్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.